Hello students, very good morning to everyone. So in today's class we will discuss about follower displacement programming. So let us consider a cam and follower. Let us consider a cam which is in the form of a circle shape. So let us consider a cam which is a circular which is in the form of circular shape. So ఒక cam circular shape లో ఉంది. సో దాని మీద క్యామ్తో కాంటాక్ట్లో ఒక ఫాలోవర్ ఉంది. సో మై ఫస్ట్ లింక్ ఈజ్ క్యామ్ అండ్ సెకండ్ లింక్ ఈజ్ మై ఫాలోవర్. ఇది ఒక సర్క్యులర్ షేప్ క్యామ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హియర్ ద క్వశ్చన్ ఈజ్ సపోజ్ లింక్ వన్ రొటేట్స్ ఇన్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో సపోజ్ లింక్ వన్ రొటేట్స్ ఇన్ ద కౌంటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ విల్ ద లింక్ టు మూవ్ ఇన్ ది అప్వర్డ్ డైరెక్షన్. సో ఒకవేళ క్యామ్ అనేది రొటేట్ అవుతుంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో, ఫాలోవర్ పైకి మూవ్ అవుతుందా? యాక్చువల్లీ సర్క్యులర్ షేప్. సో సర్క్యులర్ షేప్ ఉన్న క్యామ్ ఒకవేళ రొటేట్ అవుతున్నప్పటికీ కూడా ఫాలోవర్ పైకి మూవ్ అవ్వదు. సో ఓకేనా? ఫాలోవర్ విల్ నాట్ మూవ్ ఇన్ ది అప్వర్డ్ డైరెక్షన్. సో ఫాలోవర్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వదు. ఫాలోవర్ విల్ నాట్ మూవ్ ఇన్ ది అప్వర్డ్ డైరెక్షన్ ఈవెన్ క్యామ్ రొటేట్స్. సో క్యామ్ రొటేట్ అవుతున్నప్పటికీ కూడా ఫాలోవర్ పైకి మూవ్ అవ్వదు, ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న క్యామ్ ఒక సర్క్యులర్ షేప్. సో సర్క్యులర్ షేప్ ఉందంటే మీకు ఇండైరెక్ట్గా ఫాలోవర్కి పైకి మూవ్ అయ్యే ఛాన్స్ లేదు ఇక్కడ. ఓకేనా? సిన్స్ క్యామ్ ఈజ్ ఇన్ సర్క్యులర్ షేప్. సో సర్క్యులర్ షేప్లో మనకి క్యామ్ ఉంది కాబట్టి ఫాలోవర్ అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవ్వట్లేదు. సో మనం యాక్చువల్గా మన అప్లికేషన్ ఏంటంటే మనం ఫాలోవర్ని అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయాలి. వీ నీడ్ టు మూవ్ దిస్ ఫాలోవర్ ఇన్ ది అప్వర్డ్ డైరెక్షన్. సో బట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ బై యూజింగ్ ఏ సర్క్యులర్ క్యామ్. సో ఒక క్యామ్ సర్క్యులర్ షేప్లో ఉన్న క్యామ్ తోటి మనం ఫాలోవర్ని అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ చేయలేం, ఎందుకంటే సర్కిల్ షేప్ ఉంది, ఎటువంటి మోషన్ కూడా ఫాలోవర్కి ఇంపాక్ట్ అవ్వట్లేదు, అక్కడే ఉంటుంది ఫాలో. సో అందుకోసం ఏం చేస్తున్నారు అంటే మామూలుగా క్యామ్ సర్క్యులర్ షేప్లో కాకుండా ఒక ప్రొఫైల్ అనేది డిజైన్ చేస్తారు. సో దే విల్ మేక్ ఏ ప్రొఫైల్ టు ద క్యామ్. సో క్యామ్కి ఒక ప్రొఫైల్ అనేది డిజైన్ చేస్తారు. So that is the reason why we are not using cams which are in the shape of a circle. So circular shapes లో ఉన్న క్యామ్స్ యూజ్ చేయలేము, ఎందుకంటే there will be no motion for the follower in the upward direction. అప్వర్డ్ డైరెక్షన్లో ఫాలోవర్ మూవ్ అవ్వలేదు కాబట్టి మనం ఖచ్చితంగా సర్క్యులర్ షేప్ ఉన్న క్యామ్స్ని యూజ్ చేయలేం. సో దెర్ విల్ బి ఏ ప్రొఫైల్ ఫర్ ఎవ్రీ క్యామ్. సో ఫర్ ఈచ్ క్యామ్ దెర్ విల్ బి ఏ ప్రొఫైల్. సో ఇక్కడే చూడండి, సో మనం ప్రీవియస్గా కన్సిడర్ చేసిన క్యామ్ అండ్ ఫాలోవర్ ఇలా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఒక సర్కిల్ని డిఫైన్ చేసుకున్నాం, దట్ ఈస్ ఏ బేస్ సర్కిల్. సో మీరు క్యామ్ ప్రొఫైల్ని టచ్ చేసేలాగా ఏదైనా ఒక మినిమం రేడియస్ తోటి ఈ క్యామ్ సెంటర్ దగ్గర మీరు సెంటర్ ప్లేస్ చేసి క్యామ్ ప్రొఫైల్ టచ్ అయ్యేలాగా డ్రా చేసిన మినిమం రేడియస్తో డ్రా చేసే సర్కిల్ని ఏమంటారంటే బేస్ సర్కిల్ అంటారు. సో ఈ బేస్ సర్కిల్ మీదన ఏమైతే లెన్స్ ఉన్నాయో, సో ఇక్కడ చూడండి, ఇదొక లెంత్ అండ్ ఇదొక లెంత్ అండ్ ఇదొక లెంత్, సో డిఫరెంట్ లెన్స్ ఉన్నాయి ఈ బేస్ సర్కిల్ మీదన. సో యాక్చువల్లీ దీస్ లెన్స్ అబౌవ్ ద బేస్ సర్కిల్ మేక్స్ ద డిఫరెన్స్. సో ఈ బేస్ సర్కిల్ ఒకవేళ మన క్యామ్ సర్క్యులర్ షేప్లో ఉంటే ఖచ్చితంగా మనకి ఫాలోవర్ పైకి మూవ్ అవుతుంది. అందుకోసం ఏం చేసామంటే ఇది సర్క్యులర్ షేప్లో కాకుండా డిఫరెంట్ వేరే షేప్లో చేసాం. సో ఇక్కడ ఈ బేస్ సర్కిల్ మీద ఏవైతే లెన్స్ ఉన్నాయో దే విల్ యాక్చువల్లీ డిఫైన్ ద మోషన్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఫాలోవర్ యొక్క మోషన్ని ఆ బేస్ సర్కిల్ మీద ఉన్న లెన్స్ అనేవి డిఫైన్ చేస్తాయి. సో ఇట్ డిక్టేట్స్ దోస్ లెన్స్ అబౌవ్ ద బేస్ సర్కిల్ డిక్టేట్స్ ద మోషన్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఎప్పుడైతే క్యామ్ రొటేట్ అవుతుంది ఈ కేసులో ఫాలోవర్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది.
సో వీ నో దట్ క్యామ్ ఈజ్ ఎ డ్రైవింగ్ మెంబర్ అండ్ ఫాలోవర్ ఈజ్ ఎ డ్రివెన్ మెంబర్. సో ఇక్కడ ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫాలోవర్ అనేది ఒక సెర్టన్ టైం పీరియడ్లో అది అప్వర్డ్ మూవ్ అవుతుంది, సెర్టన్ టైం పీరియడ్లో అది డౌన్వర్డ్ మూవ్ అవుతుంది, సెర్టన్ టైం పీరియడ్లో సో ఇట్ విల్ రిమైన్ ఎట్ వన్ పొజిషన్. సో ఒక పొజిషన్ దగ్గరే అది స్టాప్ అవుతుంది. ఓకే, సో అంటే ఒక ఫాలోవర్ అప్వర్డ్ మూవ్ అవుతుంది అంటే రైజ్ అవుతుంది. సో దానికి కరస్పాండింగ్గా ఉన్న పీరియడ్ని రైజ్ పీరియడ్ అంటారు. సో ఇవన్నీ కూడా ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్లో డిఫరెంట్ టైప్స్ మాట. అంటే ఫాలోవర్ పైకి మూవ్ అయితే దాన్ని రైజ్ పీరియడ్ అంటారు. సో రైజ్ పీరియడ్ అంటే ఫాలోవర్ విల్ రైజ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. సో ఏ పర్టికులర్ టైం పీరియడ్లో మనకి ఫాలోవర్ అప్వర్డ్ మూవ్ అవుతుందో దాన్ని మనం రైజ్ పీరియడ్ అంటాం. సో నెక్స్ట్ డ్వెల్ అంటారు. సో నేను చెప్పాను కదా, అంటే ఫాలోవర్ ఒక సెట్ అయిన టైం పీరియడ్లో ఏంటి అది కదలకుండా ఒకే ఒక పొజిషన్ దగ్గర ఉంటుంది. ఎయిదర్ సో పైకి రీచ్ అయిన ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కానీ, లేదంటే డౌన్ లోవర్ ఎక్స్ట్రీమ్ పొజిషన్ దగ్గర కానీ. ఓకేనా, సో ఒక ఫాలోవర్ అనేది కదలకుండా ఒకవేళ ఒకే పొజిషన్ దగ్గర ఉంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ని ఏమంటారంటే డ్వెల్ పీరియడ్ అంటారు. సో డ్వెల్ పీరియడ్లో మనకి ఫాలోవర్ మూవ్ అవుతూ ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర ఉంటుంది. అంటే ఇదర్ టాప్ పొజిషన్ దగ్గర కానీ, లేదంటే లోవర్ పొజిషన్ దగ్గర కానీ మనకి ఫాలోవర్ అనేది కొంచెం టైం అలా ఉంటుంది. సో ఆ టైం పీరియడ్ ఏమన్నా డ్వెల్ అంటారు. ఈ డ్వెల్ ఈజ్ ద జీరో డిస్ప్లేస్మెంట్ ఆర్ ద అబ్సెన్స్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద ఫాలోవర్ డ్యూరింగ్ ద మోషన్ ఆఫ్ ద క్యామ్. సో ఒక పర్టికులర్ టైం పీరియడ్ దగ్గర మనకి ఫాలోవర్ మూవ్ అవ్వదు, సో జీరో డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ఆ పీరియడ్ని ఏమంటారంటే డ్వెల్ అంటారు. సో నెక్స్ట్ రైజ్ పీరియడ్ చెప్పాను, అంటే ఫాలోవర్ పైకి మూవ్ అవుతున్నప్పుడు ఆ పర్టికులర్ పీరియడ్ని రైజ్ పీరియడ్ అంటాము. సిమిలర్గా రిటర్న్ పీరియడ్ అంటారు. సో రిటర్న్ పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ ఫాలోవర్ విల్ మూవ్ డౌన్వర్డ్స్ డ్యూరింగ్ దిస్ టైం పీరియడ్. సో అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఫాలోవర్ యాక్చువల్గా కింద డౌన్వర్డ్ మూవ్ అవుతుంది కదా. యాక్చువల్గా ఫాలోవర్ ఒక పర్టికులర్ టైం పీరియడ్లో అది పైకి మూవ్ అవుతుంది, ఒక పర్టికులర్ టైం పీరియడ్లో అది కాన్స్టెంట్గా అక్కడే ఉంటుంది, ఇంకొక టైం పీరియడ్లో అది డౌన్వర్డ్ మూవ్ అవుతుంది. సో డౌన్వర్డ్ మూవ్ అయ్యే పీరియడ్ని ఏమంటారు రిటర్న్ పీరియడ్ అంటారు. అప్వర్డ్ మూవ్ అయ్యే పీరియడ్ని రైజ్ పీరియడ్ అంటారు. ఒకవేళ కాన్స్టెంట్గా ఉంటే దాన్ని డ్వెల్ పీరియడ్ అంటారు. ఎక్కడ కదలకుండా ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర ఒక పర్టికులర్ టైం పీరియడ్లో మనకి ఫాలోవర్ ఒకవేళ ఒక పొజిషన్ దగ్గర ఉంటే ఆ పర్టికులర్ టైం పీరియడ్ని మనం డ్వెల్ అంటారు. ఓకే, మనకి చెప్పాను ఫాలోవర్ ఒకవేళ పర్టికులర్ టైం పీరియడ్లో అది పైకి మూవ్ అవుతుంది, ఒక పర్టికులర్ టైం పీరియడ్లో డౌన్వర్డ్ మూవ్ అవుతుంది, ఒక పర్టికులర్ టైం పీరియడ్లో కాన్స్టెంట్గా ఒక లొకేషన్ దగ్గర అది ఉంటుంది. ఓకేనా, సో ఇప్పుడు అంటే ఈ మోషన్ అంటే అది పైకి మూవ్ అవ్వడం కానీ, లేదంటే కిందకి మూవ్ అవ్వడం కానీ, అలాగే కాన్స్టెంట్గా ఉండడం కానీ. సో ఇదేంటంటే అంటే ఒక క్యామ్ సపోజ్ 360 డిగ్రీస్ రొటేట్ అయింది, దాని తర్వాత మళ్ళీ రొటేట్ అవుతుంది 361 డిగ్రీస్. సో మళ్ళీ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది. As the cam rotates about the axis, it imparts specified motion to the follower, which is repeated with each revolution of the cam. సో అంటే క్యామ్ ఒక కంప్లీట్ రెవల్యూషన్ తిరిగేసరికి ఫాలోవర్ ఒక పర్టికులర్ మోషన్ అది మూవ్ అవుతుంది. ఒక పర్టికులర్ అంటే ఒక క్యామ్ కంప్లీట్ రొటేషన్ జరిగేసరికి మనకి ఫాలోవర్ పైకి వెళ్తుంది, అట్ ద సేమ్ టైం కాన్స్టెంట్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం కిందకు వస్తుంది. సో ఈ మోషన్స్ ఆఫ్ ద ఫాలోవర్ ఏంటంటే ఫర్ ఎవ్రీ రెవల్యూషన్ ఆఫ్ ద క్యామ్ అవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఓకేనా, ఫాలోవర్ అనేది సేమ్ ఒకటే మోషన్, ప్రతి సైకిల్కి ఒక టైప్ ఆఫ్ మోషనే ఉంటుంది. సో అందుకోసం ఏంటంటే మనం ఓన్లీ ఇట్ ఈస్ ఎనఫ్ టు నో ద మోషన్ ఆఫ్ ద ఫాలోవర్ ఫర్ ఓన్లీ వన్ రెవల్యూషన్ ఆఫ్ ద క్యామ్. అంటే ఓన్లీ ఒక పర్టికులర్ రెవల్యూషన్కి ఆఫ్ ద క్యామ్ మనం స్టడీ చేసి సరిపోతుంది, ఎందుకంటే ఫాలోవర్ యొక్క మోషన్ రిపీట్ అవుతుంది ఫర్ ఈచ్ రెవల్యూషన్ ఆఫ్ ద క్యామ్. సో ఫాలోవర్ మోషన్ ఈజ్ గెట్టింగ్ రిపీటెడ్. అంటే మనం ఓన్లీ ఒక పర్టికులర్ రొటేషన్ ఆఫ్ ద క్యామ్ ఫాలోవర్ ఎలా మూవ్ అవుతుంది దాన్ని తెలుసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది రిపీట్ అవుతుంది ఫాలోవర్ మోషన్. సో డ్యూరింగ్ రొటేషన్ ఆఫ్ ద క్యామ్ త్రూ వన్ రెవల్యూషన్, సో అంటే క్యామ్ రొటేట్ అయ్యి 360 డిగ్రీస్ రొటేట్ అవుతుంది కదా. డ్యూరింగ్ రొటేషన్ ఆఫ్ ద క్యామ్ త్రూ వన్ రెవల్యూషన్ విచ్ మీన్స్ 360 డిగ్రీస్. సో 360 డిగ్రీస్ కదా కంప్లీట్ రొటేషన్ అంటే. సో అప్పుడు ఫాలోవర్ అనేది ఏమవుతుంది, అది ఒకసారి రైజ్ అవుతుంది. ఒకవేళ అప్వర్డ్ మూవ్ అయితే అది రైజ్ అంటాం, ఒకవేళ ఒక పర్టికులర్ పొజిషన్ దగ్గర అది కాన్స్టెంట్గా ఉంటే దాన్ని డ్వెల్ అంటాం. అలాగే సిమిలర్గా ఒక పర్టికులర్ టైం పీరియడ్లో అది కిందకు వస్తుంది కదా,
డౌన్వర్డ్ మోషన్లో ఉంటుంది ఫాలోవర్, దాన్ని రిటర్న్ అంటాం. సో డ్యూరింగ్ ఈచ్ రొటేషన్ ఆఫ్ ద క్యామ్ త్రూ వన్ రెవల్యూషన్, సో ద ఫాలోవర్ ఈజ్ మేడ్ టు ఎగ్జిక్యూట్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ సచ్ యాజ్ రైజ్ కానీ లేదంటే డ్వెల్, రిటర్న్. సో ఇవేంటంటే సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ అనేవి ఫాలోవర్ చేస్తుంది. అది ఏంటి, రైజ్ అవుతుంది ఒక పర్టికులర్ టైం పీరియడ్లో, అది అప్వర్డ్ మూవ్ అవుతుంది. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో అది అక్కడే ఉంటుంది, మోషన్ ఏం లేకుండా. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో అది కిందకు వస్తుంది. సో ఎవ్రీ రెవల్యూషన్ ఆఫ్ ద క్యామ్, సో మనకి ఫాలోవర్ ఈజ్ విల్ మేడ్ టు ఎగ్జిక్యూట్ ఏ సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ సచ్ యాజ్ రైజెస్, డ్వెల్స్ అండ్ రిటర్న్స్. So the motion of the cam can be represented on a graph, the x-axis of which may represent the angular displacement of the cam. సో మనకి ఏంటంటే, మనకి ఈ క్యామ్స్ అనే చాప్టర్లో మనం యాక్చువల్గా క్యామ్ ప్రొఫైల్స్ డ్రా చేయాలి. సో క్యామ్ ప్రొఫైల్ అనేది ఎలా డ్రా చేస్తామంటే, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాలోవర్ ఎలా మూవ్ అవ్వాలి మనకు తెలియాలి. సో ఫాలోవర్ సపోజ్ నాకు రైజ్ పీరియడ్లో సపోజ్ 40 mm అది పైకి వెళ్ళాలని నాకు తెలియాలి. అలాగే రిటర్న్ పీరియడ్లో 40 mm డౌన్వర్డ్ మూవ్ అవ్వాలని నాకు తెలియాలి. అంటే అది నా పర్టికులర్ అప్లికేషన్కి ఒకలా ఉంటుంది. సో అంటే నాకు ఫాలోవర్ ఎంత మూవ్ అవ్వాలో తెలిస్తే నేను ఇండైరెక్ట్గా ఏం చేయొచ్చు, క్యామ్ ప్రొఫైల్ని నేను డ్రా చేయొచ్చు. సో ఫాలోవర్ డిస్ప్లేస్మెంట్ మనకి ఎలా ఉంటుందో తెలిస్తే, సో మనం క్యామ్ ప్రొఫైల్ దానికి రిలేటెడ్గా మనం ప్రిపేర్ చేస్తాం. సో దానికోసం ఏంటంటే క్యామ్ ప్రొఫైల్స్ డ్రా చేయడానికి ఖచ్చితంగా సో మనం కొన్ని గ్రాఫ్స్ అనేవి డ్రా చేయాలి. సో ద మోషన్ ఆఫ్ ద క్యామ్ కెన్ బి రిప్రజెంటెడ్ ఆన్ ఎ గ్రాఫ్, ద x-axis ఆఫ్ విచ్ మే రిప్రజెంట్ ద యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద క్యామ్ అండ్ ద y-axis ద యాంగులర్ ఆర్ ద లీనియర్ డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఇప్పుడు ఫాలోవర్ యొక్క మోషన్ని డిస్క్రైబ్ చేయడానికి, అంటే ఫాలోవర్ ఎలా మూవ్ అవ్వాలి, సో దాని డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ అది y-axis మీద ఉంటుంది. అలాగే క్యామ్ రొటేషన్ అనేది x-axis మీద ఉంటుంది. ఎందుకంటే క్యామ్ అనేది డ్రైవింగ్ మెంబర్ కదా, సో క్యామ్ రొటేట్ అవుతుంది. సో ఫాలోవర్ అనేది యాక్చువల్గా పైకి మూవ్ అవుతుంది. సో ఇండైరెక్ట్గా క్యామ్ రొటేషన్ యాంగిల్ అనేది x-axis మీద తీసుకుంటున్నాము. అలాగే ఫాలోవర్ అనేది యాక్చువల్గా క్యామ్ రొటేట్ అవుతున్నప్పుడు ఫాలోవర్ ఏమవుతుంది, పైకి మూవ్ అవుతుంది. సో the follower will displace along the y-axis. So displacement of the follower we will take that on the y-axis. x-axis మీద ఉండేది క్యామ్ రొటేషన్ యాంగిల్, ఓకేనా. y-axis మీద ఉండేది డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద ఫాలోవర్ ఇన్ మిల్లీమీటర్స్లో ఉంటుంది. అదే క్యామ్ రొటేషన్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్లో ఉంటుంది, ఓకేనా. ఇలాంటి డిస్ప్లేస్మెంట్ డయాగ్రామ్స్ మనం ఖచ్చితంగా డ్రా చేయాలి. సో ఈ డిస్ప్లేస్మెంట్ గ్రాఫ్స్ నుంచే మనం క్యామ్ ప్రొఫైల్ అనేది డ్రా చేయగలం. సో ఈ డయాగ్రామ్స్ అనేవి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. The follower terms are used with reference to the angular motion of the cam. So follower terms are used with reference to the angular motion of the cam. సో నేను ఒక పర్టికులర్ టైం పీరియడ్లో ఫాలోవర్ పైకి వెళ్తుందని చెప్పాను కదా. సో ఇక్కడ ఐ మీన్ యాంగులర్ మోషన్ ఆఫ్ ద క్యామ్ని దానికి రిలేటెడ్గా చెప్తారు. అదేంటంటే ఫస్ట్ది యాంగిల్ ఆఫ్ అసెంట్. సో యాంగిల్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటంటే, సో నేను ఫాలోవర్ యాక్చువల్గా ఒక పర్టికులర్ టైం పీరియడ్ దగ్గర అది పైకి మూవ్ అవుతుందని చెప్పాను కదా. అంటే క్యామ్ అనేది ఎంత యాంగిల్ రొటేట్ అయితే ఫాలోవర్ పైకి మూవ్ అవుతుంది. దట్ యాంగిల్ ఈజ్ నోన్ ఎస్ యాంగిల్ ఆఫ్ అసెంట్. ఇట్ ఈస్ ద యాంగిల్ త్రూ విచ్ ద క్యామ్ టర్న్స్ డ్యూరింగ్ ద టైమ్ ద ఫాలోవర్ రైజెస్. సో ఫాలోవర్ రైజ్ అవుతున్నప్పుడు క్యామ్ ఎంతైతే యాంగిల్ రొటేట్ అవుతుందో దాన్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ అసెంట్ అంటారు. ఇట్ ఈస్ ద యాంగిల్ త్రూ విచ్ ద క్యామ్ టర్న్స్ డ్యూరింగ్ ద టైమ్ ద ఫాలోవర్ రైజెస్. క్యామ్ అనేది ఎంత యాంగిల్ రొటేట్ అయితే మనకి ఫాలోవర్ అనేది అప్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. సో అప్పుడు ఫాలోవర్ రైజ్ అవ్వడానికి క్యామ్ ఎంత యాంగిల్ రొటేట్ అవ్వాలి, సో దట్ విల్ బి యువర్ యాంగిల్ ఆఫ్ అసెంట్. సో నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డ్వెల్. సో యాంగిల్ ఆఫ్ డ్వెల్ అంటే ఏంటో చెప్పాను. ద యాంగిల్ ఆఫ్ డ్వెల్ ఈజ్ ద యాంగిల్ త్రూ విచ్ ద క్యామ్ టర్న్స్
సో, నేను ఫాలోవర్ గురించి ఇంకొక పాయింట్ చెప్పాను. డ్వెల్ పీరియడ్ అని చెప్పాను. డ్వెల్ పీరియడ్ అంటే ఏంటి? ఫాలోవర్ అనేది మూవ్ అవ్వకుండా ఒకే ఒక పర్టిక్యులర్ పొజిషన్ దగ్గర అది స్టేషనరీగా ఉంటే దాన్ని మనం డ్వెల్ పీరియడ్ అంటాం అని చెప్పాను. సో, అంటే క్యామ్ రొటేట్ అవుతది. బట్ ఫాలోవర్ ఏంటి? అది ఏం పైకి మూవ్ అవ్వదు, కిందకి మూవ్ అవ్వదు. సో, అలాగే క్యామ్ ఎంత యాంగిల్ రొటేట్ అయితే, ఏ పర్టిక్యులర్ యాంగిల్ రొటేట్ అయితే, ఎంత యాంగిల్ రొటేట్ అయితే మనకి ఫాలోవర్ మూవ్ అవ్వకుండా ఒకే ఒక పొజిషన్ దగ్గర స్టేషనరీగా ఉంటదో దాన్ని మనం యాంగిల్ ఆఫ్ డ్వెల్ అంటాం. సో, యాంగిల్ is the angle through which the cam turns while the follower remains stationary at the highest point or the lowest position. సో, యాక్చువల్లీ క్యామ్ రొటేట్ అవుతది. బట్ ఫాలోవర్ మూవ్ అవ్వదు. అప్‌వర్డ్ గాని, డౌన్‌వర్డ్ గాని. సో, ఆ పర్టిక్యులర్ పీరియడ్‌ని డ్వెల్ పీరియడ్ అంటాము. సో, ఆ పర్టిక్యులర్ యాంగిల్ ఆఫ్ దట్ క్యామ్ ఎంతైతే యాంగిల్ రొటేట్ అవుతుందో, ఆ యాంగిల్‌ని ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ డ్వెల్ అంటాం. సిమిలర్‌గా యాంగిల్ ఆఫ్ డిసెంట్. యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటే చెప్పాను. ఇట్ ఈస్ ద యాంగిల్ త్రూ విచ్ ద క్యామ్ టర్న్స్ డ్యూరింగ్ ద టైమ్ ద ఫాలోవర్ రిటర్న్స్ టు ది ఇనీషియల్ పొజిషన్. యాక్చువల్‌గా అసెంట్ అంటే చెప్పాను. అంటే ఒకవేళ ఫాలోవర్ పైకి మూవ్ అవుతున్నప్పుడు ఎంతైతే క్యామ్ యాంగిల్ రొటేట్ అవుతుందో ఆ పర్టిక్యులర్ యాంగిల్‌ని ఏమంటాం మనం? యాంగిల్ ఆఫ్ అసెంట్ అంటాం. సో, ఒక సెర్టైన్ టైమ్ పీరియడ్‌లో మనకి క్యామ్ అనేది డౌన్‌వర్డ్ మూవ్ అవుతుంది. సో, డౌన్‌వర్డ్ మూవ్ అవ్వడానికి క్యామ్ ఎంతైతే యాంగిల్ రొటేట్ అవుతదో దాన్నేమంటారంటే మనం యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటాం. సో, యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటంటే, సో, మనకి ఇట్ ఈస్ ద యాంగిల్ త్రూ విచ్ ద క్యామ్ టర్న్స్ డ్యూరింగ్ ద టైమ్ ద ఫాలోవర్ రిటర్న్స్ టు ది ఇనీషియల్ పొజిషన్. సో, ఫాలోవర్ అనేది మనకి డౌన్‌వర్డ్ మూవ్ అయ్యేటప్పుడు క్యామ్ ఎంతైతే యాంగిల్ రొటేట్ అవుతుందో దాన్ని యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటారు. సో, నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటాం. యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటంటే, సో, ఈ మొత్తం అన్ని యాంగిల్స్ కలిపేయాలి మనం. ద యాంగిల్ ఆఫ్ యాక్షన్ ఈస్ ద టోటల్ యాంగిల్ మూవ్డ్ బై ద క్యామ్ డ్యూరింగ్ ద టైమ్ బిట్వీన్ ద బిగినింగ్ ఆఫ్ ద రైజ్ అండ్ ద ఎండ్ ఆఫ్ ద రిటర్న్ ఆఫ్ ద ఫాలోవర్. సో, ఫాలోవర్ ఎప్పుడైతే పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది, అలాగే సిమిలర్‌గా ఎప్పుడైతే అది ఒరిజినల్ పొజిషన్ రిటర్న్ అవుతుందో, సో, వీటి మధ్యలో ఉన్నప్పుడు అంటే అది ఫాలోవర్ పైకి వెళ్ళడానికి, అలాగే అది మళ్ళీ కిందకి రావడానికి టైమ్ పీరియడ్స్ మధ్యలో క్యామ్ అనేది ఎంతైతే యాంగిల్ రొటేట్ అవుతుందో దాన్ని మనం ఏమంటామంటే యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఇక్కడ ఏం డిస్కస్ చేసామంటే యాంగిల్ ఆఫ్ అసెంట్ అన్నాం. అంటే ఫాలోవర్ పైకి వెళ్ళడానికి క్యామ్ ఎంతైతే యాంగిల్ రొటేట్ అవుతుందో దాన్ని మనం యాంగిల్ ఆఫ్ అసెంట్ అంటాం. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డ్వెల్ అంటాం. అంటే క్యామ్ రొటేట్ అవుతుంది. బట్ ఫాలోవర్ అక్కడే ఉంది. అలాగా ఎంతైతే యాంగిల్ క్యామ్ రొటేట్ అవుతుందో కానీ ఫాలోవర్ అక్కడే ఉంది స్టేషనరీగా. ఆ పర్టిక్యులర్ యాంగిల్ ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ డ్వెల్ అంటారు. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటారు. యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటే ఏంటంటే క్యామ్ రొటేట్ అవుతుంది. బట్ ఏంటంటే ఫాలోవర్ అనేది ఏమవుతుంది? ఫాలోవర్ అనేది డౌన్‌వర్డ్ మూవ్ అవుతుంది. సో, ఫాలోవర్ డౌన్‌వర్డ్ మూవ్ అవ్వడానికి క్యామ్ అనేది ఎంత యాంగిల్ రొటేట్ అవుతుందో ఆ కరస్పాండింగ్ యాంగిల్‌ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ డిసెంట్ అంటారు. సో, ఇక్కడ కొన్ని అంటే ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో మనకి ఫాలోవర్ అనేది పైకి మూవ్ అవ్వాలి. ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్‌లో మనకి ఫాలోవర్ అనేది డౌన్‌వర్డ్ మూవ్ అవ్వాలి. సో, ఇప్పుడు ఆ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ మనకి ఫాలోవర్‌కి ఉండాలి. సో, అలా ఫాలోవర్‌కి డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి ఫాలోవర్ డిస్‌ప్లేస్‌మెంట్‌కి కాబట్టి. సో, మనం చేసే అంటే ప్రోగ్రామ్ అనేది డిఫరెంట్ పాయింట్స్ బేస్ చేసుకొని ఉండాలి. టు సాటిస్ఫై ద గివెన్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఫాలోవర్ డిస్‌ప్లేస్‌మెంట్, ఈ ప్రోగ్రామ్ కెన్ బి మేడ్ కీపింగ్ ఇన్ వ్యూ ద ఫాలోయింగ్ పాయింట్స్. సో, ఫస్ట్‌ది ఏంటంటే సో, అంటే మనకి ఫాలోవర్ పైకి మూవ్ అవుతుంది. అలాగే కిందకి మూవ్ అవుతుంది. అంటే ఫాలోవర్‌కి సమ్ వెలాసిటీ ఉంటది. అలాగే సమ్ ఫాలోవర్‌కి సమ్ యాక్సిలరేషన్ ఉంది. సో, ఇప్పుడు ఏంటంటే ఈ వెలాసిటీ గాని, యాక్సిలరేషన్ ఈ వాల్యూస్ మరీ ఎక్కువ అవ్వకూడదు. మరీ ఎక్కువైపోయిందంటే ఇనర్షియా లోడ్స్ అనేవి ఎక్కువవుతాయి. సో, దీనివల్ల ఏమవుతుంది? సో, సడెన్‌గా ఒకవేళ యాక్సిలరేషన్ చేంజ్ అవుతుంది. ద డైనమిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద యాక్సిలరేషన్ యూజువల్లీ లిమిట్ ద స్పీడ్ ఆఫ్ ద క్యామ్స్. సో, క్యామ్ అంటే మరీ ఎక్కువ ఇనర్షియా లోడ్స్ ప్రొడ్యూస్ అవ్వకూడదు. సో, ఒకవేళ యాక్సిలరేషన్ కొంచెం చేంజ్ అయింది. మోర్ ఓవర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ జెర్క్స్. సో, జెర్క్ అంటే తెలుసు కదా! రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ యాక్సిలరేషన్. సో, మీకు యాక్సిలరేషన్ సడెన్‌గా చేంజ్ అవుతుంది. సడెన్‌గా చేంజ్ అవుతుందంటే మీకేమవుతుందంటే క్యామ్ అండ్ ఫాలోవర్ సిస్టమ్ దగ్గర
మోర్ వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో ఇన్ ద కేస్ ఆఫ్ హై స్పీడ్ మెకానిజం ప్రొడ్యూస్ వైబ్రేషన్స్ ఆఫ్ ద సిస్టమ్స్. సో వైబ్రేషన్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఎక్కువ స్పీడ్స్, ఎక్కువ యాక్సిలరేషన్స్. సో సడన్గా యాక్సిలరేషన్ చేంజ్ అవ్వకుండా ఉండాలి. సో మనకి ఆ జర్క్స్ అనేవి లిటిల్ అంటే లిమిట్స్లో ఉండాలి. సో లేదంటే మనకి వైబ్రేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. సో అది కూడా మనం సో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఎలిమినేట్ జర్క్స్. సో జర్క్స్ని ఎలిమినేట్ చేయాలి, బట్ మనం జర్క్స్ని లిమిట్లో ఉండేలాగా మనం మనం డిజైన్ చేయాలి క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజం అనేది. సిమిలర్గా మనకి లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో క్యామ్ అనేది ఫాలోవర్ మీద సమ్ ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తుంది. సపోజ్ అది ఎఫ్ అనుకుంటే, సో మనకి సర్టైన్ కాంపోనెంట్ ఆఫ్ దట్ ఫోర్స్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ ద ఫాలోవర్. సో ఫాలోవర్ని పైకి మూవ్ చేయడానికి ఒక ఫోర్స్ కాంపోనెంట్ యూజ్ అవుతుంది. అలాగే ఫాలోవర్ డౌన్వర్డ్ మూవ్ అవడానికి ఒక ఫాలోవర్ పైకి మూవ్ అవడానికి ఎఫ్ కాస్ ఆల్ఫా యూజ్ అవుతుంది. ఫాలోవర్ డౌన్వర్డ్ మూవ్ అవడానికి మనకి గ్రావిటేషనల్ ఫోర్స్ కానీ లేదంటే స్ప్రింగ్ ఫోర్స్ కానీ యూజ్ అవుతుంది. సో కాకపోతే యాక్చువల్గా ఈ క్యామ్ నుంచి ఫాలోవర్ మీదకి ఎఫ్ అనే ఫోర్స్ వచ్చింది. సో మనకి ఫాలోవర్ పైకి మూవ్ అవడానికి యూజ్ అయ్యే ఫోర్స్ ఏంటి? ఎఫ్ కాస్ ఆల్ఫా. కానీ ఇంకో కాంపోనెంట్ ఉంటుంది ఎఫ్ సైన్ ఆల్ఫా. ఈ ఎఫ్ సైన్ ఆల్ఫా వల్ల ఎఫెక్ట్ ఏమవుతుందంటే యాక్చువల్గా బేరింగ్స్ మీద ఇది ఏంటంటే ప్రెజర్ మాట. ఇట్ ఎక్సెట్స్ ఎఫ్ సైన్ ఆల్ఫా కాంపోనెంట్ అనేది ఎక్సెట్స్ లేటరల్ ప్రెజర్ ఆన్ ద బేరింగ్స్. సో బేరింగ్స్ మీద మనకి ఏమవుతుందంటే ప్రెజర్ పడుతుంది ఈ ఎఫ్ సైన్ ఆల్ఫా వల్ల. బట్ మనం ఏంటి ఎఫ్ సైన్ ఆల్ఫాని మనం ఒకవేళ తగ్గించాలనుకుంటున్నాము, అంటే బేరింగ్స్ మీద మరీ ఎక్కువ ప్రెజర్ పడకూడదు అనుకుంటున్నాము. సో ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద లేటరల్ ప్రెజర్ ఆఫ్ ఆర్ ఎఫ్ సైన్ ఆల్ఫా, అంటే మనం లేటరల్ ప్రెజర్ని తగ్గించాలనుకుంటున్నాం బేరింగ్స్ మీద. అప్పుడు మనం ఏం చేయాలి? ఎఫ్ సైన్ ఆల్ఫాలో ఇండైరెక్ట్గా సైన్ ఆల్ఫా టర్మ్ని మనం ఏం చేయాలి? తగ్గించాలి. సో ఆల్ఫా హ్యాస్ టు బి డిక్రీస్డ్ విచ్ మీన్స్ మేకింగ్ ద సర్ఫేస్ మోర్ కాన్వెక్స్. సో మనం ఆల్ఫాని తగ్గిస్తున్నామంటే, సో మీకు యాక్చువల్గా క్యామ్ ప్రొఫైల్ చూడండి, ఇక్కడ యాక్చువల్గా గ్రీన్ కలర్ది ఒరిజినల్ క్యామ్ ప్రొఫైల్. సో మనం ఆల్ఫాని తగ్గించాం అనుకోండి, సో ఆల్ఫాని తగ్గిస్తున్నాము ఎందుకంటే ఎఫ్ సైన్ ఆల్ఫా నాకు తగ్గాలి, ఎందుకంటే లేటరల్ ప్రెజర్ తగ్గాలి. సో ఎఫ్ సైన్ ఆల్ఫా వాల్యూ తగ్గాలంటే ఆల్ఫా వాల్యూ తగ్గాలి. సో మనం ఆల్ఫా వాల్యూ తగ్గించామంటే ఇండైరెక్ట్గా మనకి ఏమవుతుందంటే కాన్వెక్స్ ప్రొఫైల్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఇలాగ ఈ బ్లూ కలర్డ్ ఉంది కదా, ఈ బ్లూ కలర్డ్ ప్రొఫైల్స్ అనేవి క్యామ్స్ అప్పుడు అలా చేంజ్ అవుతాయి. సో ఇలా కాన్వెక్స్ ప్రొఫైల్స్ చేంజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే షార్టర్ డ్వెల్ పీరియడ్ అనేది వస్తుంది. షార్టర్ డ్వెల్ పీరియడ్ అంటే తక్కువ టైం మనకి ఫాలోవర్ మూవ్ అవ్వకుండా ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఈ కాన్వెక్స్ ప్రొఫైల్స్ వల్ల ఏమవుతుందంటే ఫాలోవర్ యొక్క వెలాసిటీ తగ్గిపోతుంది. సో అంటే మనకి ఎక్కువ టైం పీరియడ్ ఫాలోవర్ పైకి మూవ్ అవుతుంది, అంటే ఇండైరెక్ట్గా వెలాసిటీ తగ్గిపోతుంది. సో వెలాసిటీ వాల్యూస్ తగ్గిపోతున్నాయి. అలాగే మనకి డ్వెల్ పీరియడ్ తగ్గిపోతుంది, అంటే ఫాలోవర్ ఒక పర్టికులర్ స్టేషనరీగా ఉండే పీరియడ్ తగ్గిపోతుంది. సో దానివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే అండ్ లాంగర్ డాటెడ్ లైన్స్, అంటే కాన్వెక్స్ ప్రొఫైల్స్ అయిపోతున్నాయి ఇప్పుడు మనం ఆల్ఫాని తగ్గించినప్పుడు. సో దీనివల్ల ఏమవుతుంది, దిస్ రిజల్ట్స్ ఇన్ రెడ్యూస్డ్ వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్ యొక్క వెలాసిటీ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఎందుకంటే కాన్వెక్స్ అంటే మీకు ఫాలోవర్ యొక్క అది సెట్ అయిన పోర్షన్ అది పైకి మూవ్ అవ్వాలి, రైజ్ అవ్వాలి అంటే మనకి ఎక్కువ టైం పడుతుంది. సో దానివల్ల ఏంటి, వెలాసిటీ తగ్గిపోతుంది ఫాలోవర్కి అండ్ మోర్ టైం ఫర్ ద సేమ్ రైజ్. సో దిస్ ఆల్సో రెడ్యూసెస్ ద డ్వెల్ పీరియడ్ ఫర్ ఏ ఫిక్స్డ్ యాంగిల్ ఆఫ్ యాక్షన్. సో డ్వెల్ పీరియడ్ కూడా తగ్గిపోతుంది. సో ఐసీ ఇంజిన్స్లో డ్వెల్ పీరియడ్ వల్ల యూజ్ ఏంటంటే, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్స్లో ఏ షార్టర్ డ్వెల్ పీరియడ్ మీన్స్ ఏ స్మాలర్ పీరియడ్ ఆఫ్ వాల్వ్ ఓపెనింగ్. సో మనకి ఐసీ ఇంజిన్స్లో డ్వెల్ పీరియడ్లో ఏమవుతుందంటే వాల్వ్స్ ఓపెన్ అవుతాయి, అంటే ఫ్యూయల్ యాక్చువల్గా లోపలికి తీసుకోవాలని చెప్పాను కదా. ఐసీ ఇంజిన్స్లో మనం ఫ్యూయల్ని లోపలికి తీసుకోవాలి, సిలిండర్ లోపలికి. సో సిలిండర్ లోపలికి మనం ఫ్యూయల్ని తీసుకోవాలంటే వాల్వ్ ఓపెన్ అవ్వాలి. సో ఐసీ ఇంజిన్స్లో వాల్వ్ ఎప్పుడు ఓపెన్ అవుతుందంటే డ్వెల్ పీరియడ్లో ఓపెన్ అవుతుంది. సో మీరు ఇండైరెక్ట్గా ఆల్ఫాని తగ్గిస్తున్నారు అంటే డ్వెల్ పీరియడ్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో కాన్వెక్స్ ప్రొఫైల్స్ వస్తున్నాయి, డ్వెల్ పీరియడ్ తగ్గిపోతుంది. సో డ్వెల్ పీరియడ్ తగ్గిపోతుంది అంటే ఇండైరెక్ట్గా తక్కువ టైం పీరియడ్ మాత్రమే వాల్వ్ ఓపెన్ అవుతుంది. సో తక్కువ టైం పీరియడ్ మాత్రమే వాల్వ్ ఓపెన్ అవుతుందంటే మనకి ఫ్యూయల్ అనేది తక్కువ వస్తుంది.
ఫ్యూయల్ తక్కువ వస్తుందంటే పవర్ అనేది తక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మాట. సో మీరు ఆల్ఫాని మరీ ఎక్కువ తగ్గించలేము. ఎందుకంటే మీరు ఆల్ఫాని తగ్గిస్తే సర్ఫేస్ అనేది కాన్వెక్స్ ప్రొఫైల్స్ అయిపోతాయి. సో కాన్వెక్స్ ప్రొఫైల్స్ అయితే వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్ తగ్గిపోతుంది. అంటే ఎక్కువ టైం పడుతుంది ఆపరేషన్ అనేది. అలాగే డ్వెల్ పీరియడ్ అనేది తగ్గిపోతుంది. డ్వెల్ పీరియడ్ తగ్గిపోతే మనకి వాల్వ్ ఓపెనింగ్ పీరియడ్ టైం కూడా తగ్గిపోతుంది. సో వాల్వ్ ఓపెనింగ్ తగ్గిపోతే ఫ్యూయల్ అనేది తక్కువ తీసుకుంటాం. సో ఫ్యూయల్ తక్కువ కన్జ్యూమ్ అవుతుందంటే పవర్ కూడా తగ్గిపోతుంది. అందుకోసమే ఖచ్చితంగా మనం ఆల్ఫా వాల్యూ సెట్ అయిన వాల్యూ కన్నా మనం తగ్గించకూడదు. దస్ ద మినిమం వాల్యూ ఆఫ్ ఆల్ఫా cannot be thus the minimum value of alpha cannot be reduced from a certain value. సో ఆల్ఫా వాల్యూ certain వాల్యూ కన్నా మనం ఇంకా ఎక్కువ తగ్గించకూడదు అంత వాల్యూ కన్నా. సో అది లిమిట్ ఉంటుంది ఆల్ఫా వాల్యూకి. సో నెక్స్ట్, the size of the base circle controls the pressure angle, which in turn affects the lateral force F sin alpha on the bearing. So you need to select suitable size of the base circle. సో మనకి బేస్ సర్కిల్ యొక్క మనం సైజ్ ఇంక్రీజ్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ప్రెషర్ యాంగిల్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ప్రెషర్ యాంగిల్ ఇంక్రీజ్ అవుతుందంటే మీకు ఎఫ్ సైన్ ఆల్ఫా ఈ కాంపోనెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ఎఫ్ సైన్ ఆల్ఫా కాంపోనెంట్ దేని మీద పడుతుంది? బేరింగ్స్ మీద పడుతుంది. సో బేరింగ్స్ కూడా ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఖచ్చితంగా బేస్ సర్కిల్ సైజ్ కూడా మనం కంట్రోల్ చేయాలి. సో దాని మీద కూడా దాన్ని కరెక్ట్గా సూటబుల్ సైజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 3 పాయింట్స్ కూడా ఏంటంటే క్యామ్ అండ్ ఫాలోవర్ మెకానిజంని మనం డిజైన్ చేసేటప్పుడు మనం కన్సిడర్ చేయాలి. ఏంటంటే జర్క్స్ ఎక్కువ ఉండకూడదు. జర్క్స్ అనేవి విత్ ఇన్ ద లిమిట్ ఉండాలి. జర్క్స్ ఒకవేళ ఎక్కువ ఉంటే వైబ్రేషన్స్ ఎక్కువ వస్తాయి. సో అలా జర్క్స్ అనేవి లిమిట్లో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ఫా వాల్యూ ప్రెజర్ యాంగిల్ అనేది సో విత్ ఇన్ ద అంటే ఒక సెట్ అయిన వాల్యూ కన్నా తగ్గకూడదు. ఒకవేళ సెట్ అయిన వాల్యూ కన్నా తగ్గిపోయిందంటే ఫాలోవర్ అనేది వెలాసిటీ తగ్గిపోతుంది. అలాగే మనకి డ్వెల్ పీరియడ్ కూడా తగ్గిపోతుంది. కాన్వెక్స్ ప్రొఫైల్స్ అయిపోతాయి. క్యామ్ ప్రొఫైల్ కాన్వెక్స్ షేప్లోకి వచ్చేస్తుంది. సో వెలాసిటీ ఆఫ్ ద ఫాలోవర్ తగ్గిపోతుంది. అలాగే డ్వెల్ పీరియడ్ తగ్గిపోతుంది. సో డ్వెల్ పీరియడ్ తగ్గిపోయిందంటే ఆటోమేటిక్గా వాల్వ్ ఓపెనింగ్ కూడా తగ్గిపోతుంది టైం పీరియడ్. సో తక్కువ ఫ్యూయల్ అనేది తీసుకుంటుంది. సో తక్కువ ఫ్యూయల్ తీసుకుందంటే తక్కువ పవర్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఆల్ఫా వాల్యూకి సెట్ అయిన మినిమం లిమిట్ ఉండాలి ఖచ్చితంగా. అలాగే బేస్ సర్కిల్ యొక్క సైజ్ అనేది విత్ ఇన్ ద లిమిట్ ఉండాలి. సో సెట్ అయిన ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ ఇంక్రీజ్ చేశారనుకో బేస్ సర్కిల్ది, లాటరల్ ఫోర్స్ బేరింగ్స్ మీద పెరిగిపోతుంది. దానివల్ల బేరింగ్స్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ 3 పాయింట్స్ కూడా మనం బేస్ చేసుకుని మనం క్యామ్ ఫాలోవర్ మెకానిజంని మనం డిజైన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. We will continue this discussion in the next class. These terms are very very important to draw the cam profiles. సో క్యామ్ ప్రొఫైల్ డ్రా చేయడానికి ఇవి చాలా ఇంపార్టెంట్ టర్మ్స్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. యాంగిల్ ఆఫ్ అసెంట్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డ్వెల్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిసెంట్, యాంగిల్ ఆఫ్ యాక్షన్ అంటే ఏంటి, రైజ్ పీరియడ్ అంటే ఏంటి, డ్వెల్ పీరియడ్ అంటే ఏంటి, రిటర్న్ పీరియడ్ అంటే ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్.